అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో ఎదగాలి అంటే ప్రయత్నానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. అంటే మనిషి కృషి చేయాలి, కృషి చేస్తేనే దేన్నైనా సాధించగలం. నీవు పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్ పూర్తిగా పెట్టినప్పుడు మాత్రమే మనం గెలుపుకి దగ్గరవుతాం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. మనందరం కూడా ఏం చేస్తామనంటే గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం, దాని వెనక పరిగెడతాం. ఎలాగైనా గెలవాలి, దాన్ని అందుకోవాలనేటువంటి ప్రయత్నంలో మనం దాని వెనక పరిగెట్టడం అనేది చేస్తూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో అన్నదాన్ని మనం చాలా ఇగ్నోర్ చేస్తాం. అంటే అది సాధించాలి అని అంటే అసలు నేను ఎంతవరకు కసిగా పట్టుదలగా ప్రయత్నం చేస్తున్నానో అన్నదాని గురించి మనం అక్కడ ఆలోచన చేయాలి. నువ్వు గెలుపు వెనక పరిగెడితే నువ్వు సాధించలేవు. నువ్వు ప్రయత్నం వెనక గనక పరిగెడితే గెలుపు నీ వెనకాల పరిగెడుతుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించగలగాలి. ఏ మనిషి అయినా సరే ప్రయత్నించి ఓడిపోతే తప్పేం లేదు. కానీ ప్రయత్నం చేయకుండా గనక ఓటమి గనక వచ్చింది అని అంటే దాని తప్పు ఎవరిదేనంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిదే తప్పు. ప్రయత్నం అనేది నిరంతరం జరుగుతూ ఉండాలి. ఒక్క విషయం మనం ఆలోచన చేస్తే గెలుపు శాశ్వతం కాదు. ఈరోజు గెలవచ్చు, రేపు ఓడిపోవచ్చు. ఒకసారి గెలుపు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తేనే మరొక గెలుపు వస్తుంది. అలాగే ఓటమి కూడా శాశ్వతం కాదు. ఈరోజు ఓటమి పాలవ్వచ్చు, మరింత కసిగా కనుక ప్రయత్నం చేస్తే మళ్ళీ గెలవచ్చు. కానీ ఈ గెలవడానికి కానీ ఈ ఓటమి చెందడానికి కానీ ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది ప్రయత్నం మాత్రమే. అయితే మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా మనం ఒక సముద్రం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అలలు ఒడ్డుకి చేరుతూ ఉంటాయి, నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఏంటి దానికి ప్రయత్నం? ఆ ఒడ్డుని దాటి బయటికి రావాలనేటువంటి ప్రయత్నం. వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎగిసి పడుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి, మళ్ళీ వెళ్తూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మరి ఆ కెరటాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. దాని ప్రయత్నం ఎప్పుడూ ఆఫ్ చేయట్లా. ఎప్పుడైతే ఆగిపోయిందో అసలు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతాన్ని మనం తట్టుకోగలమా అంటే ఎట్టి పరిస్థితులను తట్టుకోలేము. అలాగే మనిషి కూడా స్టాగ్నెట్ అయిపోయి అలాగే ఉండిపోతే ఏ విధమైనటువంటి ఎదుగుదల ఉండదు. నిజంగా ఆ మనిషి జీవించినా కూడా శవంతో సమానం. అందుకని మనిషి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక కెరటాన్ని ఆదర్శంగా తీసుకొని ఎగిసిపడుతున్నందుకు కాదు, కింద పడిపోయినా మళ్ళీ తిరిగి లెగుస్తున్నందుకు. అలాగే మనిషి జీవితం కూడా నిరంతరం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఖాళీగా కనుక కూర్చున్నాం అనుకోండి, జీవితం అసలు ఎలా వెళ్తుందో మనకే అర్థం కాదు. ఖాళీగా కనుక కూర్చుంటే నువ్వు ఒక అజ్ఞానిగా మారిపోతావు. ఎందుకంటే నీ బుర్రను ఉపయోగించో, నీ తెలివితేటలను ఉపయోగించో, కొత్తగా ఆలోచించో, సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయవు. అందుకని ఎప్పుడు కూడా మనిషి ఖాళీగా ఉండిపోకూడదు. ప్రయత్నం లేకుండా అసలు ఎట్టి పరిస్థితుల్లో మనిషి ఉండిపోకూడదు. నిరంతర ప్రయత్నం చేయండి, ఏదో ఒక పని చేయండి. నిరంతరం నేర్చుకునేటువంటి ఒక ఆలోచన కానీ నీకు ఉంటే అసలు ఖాళీ అనేది నీకు దొరకదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒకటి సాధించాలనేటువంటి కసి తపనతో కనుక ముందుకెళ్తే నీకు ముందు అనిపించవచ్చు, ఏంటి నేను ఎంత కష్టపడుతున్నాను, నాకు ఏ విధమైనటువంటి ప్రతిఫలం లేదే, చాలామంది ముందుకెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడే ఉండిపోయాను అనేటువంటి భయం కూడా మనలో ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచన చేయండి, నీ ప్రయత్నంలో ఎక్కడైనా లోపం ఉందేమో. ఆ ప్రయత్నించేటటువంటి వ్యక్తులు ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు, నువ్వు ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నావు? నీ పూర్తి ఎఫర్ట్స్ పెడుతున్నావా? పెట్టాల్సిన విధంగా పెడుతున్నావా? ఆలోచించాల్సిన విధంగా ఆలోచిస్తున్నావా? చేయాల్సిన పనిని ఎలా చేయాలో అలాగే చేస్తున్నావా? చేయాల్సిన పనిని సమయానికి చేస్తున్నావా? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రయత్నాన్ని అంత సులువుగా తీసుకోకండి. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహర్షులు అవుతారు అంటారు. నువ్వు ఎంతవరకు కృషి చేస్తున్నావు? నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్య సాధన కోసం నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నావు? ఒక స్టూడెంట్ నువ్వు 100 మార్క్స్ సాధించడం కోసం నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నావు? ఆలోచన చేయి. ప్రయత్నం చేస్తే అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఏదైనా సాధ్యమే. కాబట్టి నువ్వు కూడా నిరంతర ప్రయత్నమే చేయి. నిరంతరం నేర్చుకునేటువంటి క్రమంలోనే ఉండు. ఎక్కడ కూడా అలసట చెంది ఆగిపోయేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉండకూడదు. ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తారో, నిరంతరం కృషి చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. అందులో ఏ విధమైన అనుమానం లేదు. అందుకని ప్రయత్నించి ఓడిపోయినా తప్పు లేదు, కానీ ప్రయత్నం చేయకుండా మాత్రం ఓడిపోతే అది మనదే తప్పు అవుతుంది. ఈ విషయాన్ని గమనించండి. గెలుపోటములు శాశ్వతం కాదు, ప్రయత్నం మాత్రం శాశ్వతం.
ప్రయత్నిస్తూ ఉండడమే. భగవద్గీత కూడా మనకు చెప్తూ ఉంటుంది, ఫలితాన్ని ఆశించుకో, నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చెయ్యి. చేసేటటువంటి కర్మ సత్కర్మ అయితే, చేసేటటువంటి విధంగా చేస్తే ఫలితం దాని అంతటా అదే వస్తుంది అని. అందుకని మనం ఫలితాలని ఆశించి పని చేయడం అనేది పక్కన పెట్టి, చేయాల్సినటువంటి పనిని సక్రమంగా, పద్ధతిగా, క్రమశిక్షణగా ఎప్పుడు ఎలా చేయాలో అలా చేసుకుంటూ కనుక వెళ్ళిపోతే ఖచ్చితంగా గెలుపు నీ సొంతం అవుతుందని తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.